దానికి నాకు నిజంగా ఆన్సర్ తెలియదు, కానీ నాకు తెలిసిన భాషలో చెప్తాను. మీరు కొంచెం వినండి. ఏమంటే బ్యాంకు పోదాం, ఇప్పుడంటే కాదు, కొన్ని సంవత్సరాల క్రితం బ్యాంకు పోదాం. బ్యాంకు పోయినప్పుడు ఏం చేస్తామంటే 100,000 రూపాయలు డ్రా చేస్తాం. ఆ డ్రా చేసేటప్పుడు ఆ లోపల ఉన్నటువంటి క్యాషియర్ 10, 20, 2, 3, 4, 5 సార్లు క్యాషియర్ లెక్క పెడతాడు. మనకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మనం 10, 20, 30 సార్లు లెక్క పెడతాం. మరి డౌట్ వచ్చినప్పుడు మరి లెక్క పెడతాం. అంటే అది ఉన్న 10 రూపాయలు కరెక్టా కాదని 100 సార్లు లెక్క పెడతాం 10 రూపాయలు. అప్పుడు మనం తీర్మానం చేసుకుంటాం, నా దగ్గర 10 రూపాయలు ఉంది, 1000 రూపాయలు ఉంది. సారీ, దాన్ని నేను అనుభవం అంటాను. నాలాంటి పొగగాడు కూర్చొనేటప్పటికి చిన్న తోక లాంటిది ఒకటి కనపడుతుంది. అది చూసి ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి కనపడినట్లు అవుతుంది. ఇట్లా లైట్ ఉంది కదా, ఇట్లా కళ్ళు మూసుకుంటే లోపల ఏదో కనపడి తోక కనపడుతుంది. అంతా వచ్చి నాకు ఆంజనేయ స్వామి కనపడినాడు, శివుడు కనపడినాడు. ఇప్పుడే వైకుంఠంలో పోయి ఆ విష్ణువు పక్కన పెట్టేసి పాము మీద పడుకొని ఇప్పుడే వచ్చినాను, ఇప్పుడే ఫ్రెష్ అనే మాట చెప్పడానికి కనీసం 150, 500, 1000 సార్లు కావాలా. అది పోయి ఇప్పుడు ఎట్లా 10, 100, 1000 రూపాయలు లెక్క పెట్టుకుంటా పోయి చూసినామో 100 సార్లు, అట్లా 100 సార్లు అది వచ్చి చూసి వచ్చేటువంటి 1000 ఒక్కసారి వచ్చేదాన్ని అనుభవం అని అంటారు. చూడండి, ఏం ధ్యానం తెలియకున్నా బాగా వంట గురించి తెలుసు కాబట్టి అంతా మిక్సడ్ వెజిటబుల్ చేస్తాను నేను ఇట్లా ఇంకొక 100 ఏళ్ళు ఇట్లనే జీవించడానికి రెడీ ఉన్నాను. ఎందుకంటే వంట రూమ్లో పోతే పిస్తా దొరుకుతుంది, కిస్మిస్ దొరుకుతుంది, జీడిపప్పు దొరుకుతుంది, ఇలా దొరుకుతుంది, అది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది. మీకు ఏమీ దొరికింది నవ్వు వస్తుంది. సుప్రజ మేడంకి మరి గొప్ప పిరమిడ్ అంటే ఏమి చెప్పాలి మీరు. దీని గురించి వివరించారు. సరేమో చక్కగా తెలుగులో మాట్లాడటంతో నాకు తెలుగు అంతా రాదు, కానీ కొంచెం అది అయింది, కొంచెం అర్థం కాలే, కానీ అర్థమైనట్లా చెప్తా, అర్థమైనట్లా. ఇక్కడ వచ్చిన తర్వాత మంచి విషయం నేర్చుకున్నా. అన్నీ తెలిసినట్ల మాట్లాడటం, అన్నీ తెలిసినట్ల నడవటం, అన్నీ తెలిసినట్ల జీవించడం. లోపల బొక్క పెడితే ఏమి అంత ఖాళీ. నాకున్న ఈ 35 ఏళ్ళ అనుభవం. ఒకటి కట్టుగా ఏమన్నా ఉంటుందంటే ఏ కట్టులో ఏమి లేదంత ఖాళీ. ఇట్లానే నేను మీరు ఒక 100 ఏళ్ళు ఇట్లనే కట్టుతాం. ఇట్లా కెమెరా ముందు నిలబడ్డాం, మంచి ఫోటోలు తీసుకుందాము, వీడియో తీసుకుందాము, వేసుకుందాము, అందరూ వస్తారు. అది ఏమో సార్ అడిగారు, చూడు నా టాపిక్ ఇట్లా పోయాను. తిరిగినప్పుడు ఏం చేస్తాం అంటే టాపిక్ మళ్ళీ ఇస్తాము, అంతా తెలిసినట్లా మాట్లాడతామంటే మా హిందీలో మాట్లాడతామంటే మాట్లాడతాను అని అర్థం. మాట్లాడతామంటే అందరూ కాదు, మీరు అంతా గొప్పలు, నాకు అర్థమైంది. కానీ నేను ఎప్పుడైనా అవుతానంటే జ్ఞానాన్ని ఏదో దగ్ధి కర్మాణ అని చెప్పినట్లు గుర్తున్నాను సార్, ఏమనుకోవద్దు. ఇంకో దగ్గర ఎవరో మీరు బ్రాకెట్లో ఏదో చెప్పేది సార్, అనమాచార్య. ఎవరు అనమాచార్య? తిరుపతిలో ఉన్న ఎందుకు ఆవరించినానని చెప్తారా? ఆ అమ్మని చూసి నాకే ఆవరితో వచ్చాయి, నిద్ర వచ్చాయి. స్వామీజీ నువ్వు ఇంకా మాట్లాడేసి మానేసే, మేము పోయి తింటాం, పడుకుంటాం. ఎందుకంటే కూర్చొని కళ్ళు మూసుకుంటే ధ్యానం చేసినట్లే ఉంటుంది, పడుకుంటూ ఉంటాం, ఇది సుఖం. ఇట్లా 100 ఏళ్ళు గడుపుతాం మేమన్నట్లా అన్నాక అర్థమైంది. ఇంకా 100 ఏళ్ళు ఇట్లనే అట్లా ఆవరించుకుంటా గడుపుతాం. నాకే అర్థమైంది ఏమి ఎక్కడ లేదు, పుట్టకొస్తే ఏమీ లేదు ఖాళీ. నాకు అర్థం కాదు. ఇప్పుడు పచ్చ కామెడీ కామెడీ అది కామెడీ ఉన్నట్ల అది నాకు ఎట్లా ఉంటుంది, నాది నాకు చెప్తాను. హనుమాచార్య ఏం చెప్తున్నాడంటే తెగదు పాపం, తీరదు పుణ్యం. నేను ఈ మాట ఖండిస్తున్నాను. నేను అనిరుద్ధ మిర్యాల అక్క దగ్గరికి పోవాలా? అక్క చెప్పింది తన కర్మలో 700 జన్మల పైన హత్యలు తీసుకుంటా వచ్చాను. ఒక రోజు కూర్చొని గంటగా మొత్తం
నిర్మూలన చేసుకున్నాను. అన్ని హత్యలు కర్మలు అన్నీ కూడా జ్ఞానంలో టెక్నాలజీ అంతా మొత్తం వచ్చింది. వచ్చినాడు ఎవరో హనుమాన్ వచ్చిండు, విష్ణు ఎవరో స్వామిలో వచ్చిండు, పేరు గుర్తులేదు నాకు. కాబట్టి ఆ అక్క దగ్గర పోయి నేను అందరి ఈ పిఎంసీ తరఫున అక్క తరఫున నేను వదాలతో ఇలా తీసుకొని మాట్లాడాలని అనుకుంటున్నా. ఈ అన్నమయ్యకు కూడా ఏమి 10 సార్లు ఏమీ తెలియదు. ఆయన ఏం చెప్తాడు, ఆయన ఏ జన్మ ఎన్ని జన్మలు ఎత్తినా కూడా పాపం చేస్తే ఏమీ పోదు, అట్లనే పుణ్యం చేస్తే కూడా ఏం పోదు, రెండు అనుభవించాలా. ఇప్పుడు పుణ్యం ఇంత చేసిన పాపం ఇంత చేసిన, కాబట్టి ఇది ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనేది దానికి లేదు. అన్నమయ్యాచార్య ఏం చెప్తాడు అంటే 10 సార్లు కూడా అంటే చెప్పిండు. ఏం చేస్తారంటే ఆయన చెప్తాను, అది ఇంత ఉంది కదా పుణ్యం ఇట్లా చేసి పాపం తీసేయచ్చు అని మనం అనుకుంటామంట. రాదు అంట, ఆ పాపం అనుభవించాల్సిందే, పుణ్యం అనుభవించాల్సిందే. మనకి పాండవులు కూడా కథ తెలిసిందే. వాళ్ళు ఫస్ట్ ధర్మరాజు కొంతసేపు నరకంలో ఉండిన తర్వాత స్వర్గం పోయిండు. ఏమంటే ఏదో తప్పు చేసినాడని, ఒక చిన్న తప్పు అబద్ధం ఏదో చెప్పినాడని. కాబట్టి పాపం చేస్తే అది పోదు అని చెప్తే మరి మా అనిరుద్ధ మర్యాదగా మంచి చెప్పేది అంతా పాపం అంతా కడుకోవచ్చు. ఆ తర్వాత ఈ సందర్భంలో మరి నాకు సార్ గుర్తు వచ్చినాడు, ఇట్లా పేరు చెప్తే ఏమన్నా తప్పవుతుంది, మనం వాళ్ళ పాపం చేసుకొని తందారే నాకు 10 ఎందుకు ఆలోచన అంటాను సార్, ఎవరు ఆలోచనకి ఆవలింపు వస్తుంది. అట్లా మీరు 100 ఏళ్ళు ఆవలిస్తూ ఉండండి, నేను ఇట్లా వంట చేసుకొని తినుకుంటా హాయిగా ఉంటాను. నెర్కోబా అంటే ఏమి, ఆ జబ్బు, ఈ వెన్నెముక జబ్బు, నరాల జబ్బు అన్ని డిగ్రీలు సార్ దగ్గర ఉంది. ఏదో టెక్నిక్ రేపు పోయి తెచ్చుకొని హైదరాబాద్లో నేను ఒక పెద్ద క్లినిక్ ఓపెన్ చేస్తాను. మీరు ఎవరైనా వచ్చినారంటే మీకు 20% డిస్కౌంట్. ఎందుకంటే మాస్టర్ అంటే అంతా ఈజీ. అంటే నర్సరీ అనేది చాలా కష్టం, మాస్టరీ పీజీ చేయడం చాలా ఈజీ. సార్ ద్వారా నాకు 3వ కన్ను తెచ్చుకొని ఈరోజు 3వ కన్ను కాదు, ఈ మధ్య 5వ కన్ను, 6వ కన్ను, 7వ కన్ను అంటున్నారు. నాకు 8వ కన్ను తెచ్చుకుంది ఈరోజు. అదే కృష్ణుడు గీతలో ఏం చెప్పినాడంటే అశుభం అశుభం, శుభం అశుభము రెండును కూడా త్యాగం చేసినవాడు. త్యాగం చేసడానికి ముందు ఇంకొక పదం వాడినాడు, దాన్ని విసర్గ అంటారని చెప్పినారు ఒక సంస్కృత పండిట్. పరిత్యాగం అంటే టోటల్ సొంతం మొత్తం కూడా సాక్రిఫైస్ చేసినాడు. అంటే పుణ్యం సాక్రిఫైస్ చేసినాడు, పాపం సాక్రిఫైస్ చేసినాడు. మామూలుగా మన గరుడ పురాణం ఏముందంటే మంచి చేస్తే స్వర్గం, చెడ్డ చేస్తే నరకం. కానీ కొంతమంది ఏముంటారంటే మాకు స్వర్గం వస్తే కూడా స్వర్గము, నరకం వస్తే కానీ స్వర్గం నరకం ఉందా? ఇది ఒక ప్రశ్న ఉంది నాకు, మీరు చెప్పండి. మీరు అందరూ మంచి మాస్టర్స్. నేను అడిగిన దానికి ఒక్కడికైనా మీరు ఆన్సర్ చేయాలి. అందులో ఉంది ఆ 10,000 ఇచ్చేస్తా, ఒకరు చెప్పండి డబ్బు వద్దు ధ్యానాన్ని ఇంపార్టెంట్ అని. అంటే అందరికీ డబ్బు ఏముంటారా? అలా నాతో పెట్టుకుంటే చాలా తస్లీఫ్ అవుతుంది మేడం. నా గురించి కొంచెం సీను సార్కి తెలుసు, మీకేం తెలియదు. నేను చాలా కద్దాను, నాకు చాలా బిజీ. మీరు లేదని చెప్తే మీరు అందాగా నేను ఖతం చేసేస్తా. మీరు ఇక్కడి నుంచి పోయే లోపల రూట్ పంపర్ చేస్తాను నేను. సీనికి తెలుసు చూడండి, అడగండి అని హక్బోక్ చెప్తాడు. ఆంజనేయ శర్మ వస్తే పిప్పి అయిపోతాడు. కాబట్టి తల ఒప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒప్పండి. ఆ సార్ అందుకే జాగ్రత్తగా ఉండి ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. మాస్టరీ నుంచి మాస్టరీ వరకు పోయిండు, అంటే అయిపోయిండు. నేను రేపు పొద్దున పోయి కూర్చుంటా, ఎండినూరు పోయి నాకు ఎంబీబీఎస్ ఎంఎస్ ఇంకా ఏం డిగ్రీలు అన్నీ తీసుకొని ఎల్లుండి నేను క్లినిక్ ఓపెన్ చేయాలి హాస్పిటల్ హైదరాబాద్లో. మరి ఏం చేసాం, ఏమైనా ఇక్కడ వస్తే అనిరుద్ధ మిరియాల అక్క, మరి ఇంకా సీమాక మన వాళ్ళు పక్కకు పోయి నాకు మరీ మంచి శక్తి వచ్చి, మంచి ఆశీర్వాదం, ఆయన 10 సార్లు నుంచి ఆశీర్వాదం వచ్చి, ఏమీ వచ్చి ఆశీర్వాదం. నాకే డౌట్ ఏమని, ఆశీర్వాదం అంటే ఏంటి సార్? మరి
అంబానీ మీరు పేరు విన్నారా? అంబానీ పేరు అంబానీ. ఆయన దగ్గర పైసలు ఉన్నాయి కదా, మీకు తెలిసే ఉంటుంది కదా. అంబానీ అంబానీ అంటే తెలియకపోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ తెలుసా? RRR తెలుసా? రామ్ చరణ్ తెలుసా? పైసలు తన్నీ ఉన్నాయి కదా. ఆయన పోయి మన నారాయణపేట బస్ స్టాండ్ అక్కడ తింటుంటే మనకి ఎట్లా ఉంటుంది? నవ్వొస్తుంది కదా. అట్లా చెప్పిండు మహానుభావుడు పండిట్ చెప్పిండే నీకు అన్ని ఇచ్చిండు, ఏం అడిగేది ఏం లేదు, నీకు నువ్వే దేవు ప్రభువు దేవు ఏదో చెప్పినారు, ఆత్మగా ఆత్మగురు ఆత్మమిత అది చెప్పిండు, ఏం అడిగేది వద్దని. మనం ఏం బ్లెస్సింగ్ కావాలి, కాలు పట్టుకుంటాం, గడ్డ పట్టుకుంటాం, చేరు పట్టుకుంటాం, ఏమైనా అవసరం అయితే బిడ్డ పట్టుకుంటాం. ఇక ఇట్లే ఉందాం ఇంకో 100 ఏళ్ళు. నేను చెప్పే మాట మీకు కొంచెం అర్థం కాదు కానీ కొంచెం మంచి మాటనే ఉంది నాది. నాకే తెలుసు ఇది ఈ జన్మ కాదు, ఇంకా ఉన్న జన్మ కూడా ఎవరు మారా. నా ధైర్యం చూడండి, నా గొంతు చూడండి, ఎంత స్పష్టం ఉంది, ఎవరు మారా. శుభం అశుభం అనే దాన్ని మనం టోటల్ సాక్రిఫైస్ అంటే త్యాగం చేసినప్పుడు మనకి నొప్పి తెలియదు, సుఖం తెలియదు. ఉదాహరణకి మన రమణ మహర్షి ఉన్నాడు అరుణాచలం. ఆయనకి క్యాన్సర్ పండు వచ్చింది. వస్తే ఆయన అనెస్థీషియా అంటే మొత్తం మందు లేకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. రేపు క్లినిక్లో ఇట్లా వాళ్ళు వచ్చినారంటే మీలో నాకు చాలా లాస్. ఆయన అనెస్థీషియా మొత్తం మందు లేకుండా ఆపరేషన్ చేసుకున్నాడు అని చెప్పినారు ఎవరో నాకు. అమ్మ నేను వస్తాను, ఎక్కడికి పోతున్నాను, నేను వస్తాను నీతో పాటు. నాకు ఏమి ఇక్కడ 10 రూపాయలు ఏమి గిట్టుబాటు ఏమి లేదు, నువ్వు పోతే నాకే నిరాశ అవుతుంది. ఏమి నన్ను పిలిచినారు హైదరాబాద్ నుంచి. అక్క ఇద్దరు అక్కలు చెప్పినారు 1,00,000 రూపాయలు అయితే ఇస్తామా మీరు, PMC కూడా ఏమంటారు దాని కెమెరా పెట్టిస్తామన్నందుకు వచ్చినాం. మీరు అట్లా వెళ్ళిపోతే నాకు ఎంత లాస్. నా మాట అర్థమవుతుందా లేదా, మీకు సమజ్ అవుతుందా? ఏమీ కాలేదా? దీనికి కూడా తల ఊపారు, భయపడిపోయింది. మేడంతో పాటు అందరం భయపడిపోయి ఈ తల ఊపిగా కూడా ఏమైనా డబ్బులు వసూలు చేస్తాడని అర్థమైపోయింది మీకు. ఈ అక్క అయితే ఏకంగా సుప్రజగా నోటికి అడ్డం పెట్టుకొని ఇంకా మాట్లాడకుండా ఉండేదానికి. అంటే డబ్బులు అనేటప్పటికీ జాగ్రత్త వచ్చింది. ధ్యానం అనేది ఏమీ లేదు, మాయావి ఉన్న బక్వాస్కి బాధ. పక్కన చేయొద్దండి, 10,000 ఇస్తారు. చెప్పిన కదా, ఒకటి తను చేశారు, ఇంకొకసారి నా పక్కనే ఉన్నారు కానీ చెప్పండి దాని పేరు. వాళ్ళిద్దరు తప్ప ఇంకా ఎవరికైనా నేను ఛాలెంజ్ చేస్తాను. 10,000 ఇస్తారు, కారులో ఉంది. ఇప్పుడు నాకు ధ్యానం ఇవ్వండి, నేను ఒక మాట ఊరికే చెప్పండి, అబద్ధమైన సరే ఇచ్చేస్తాను. నాకే 100 రూపాయలు ఏంటి నేను ఏమన్నా చెప్తాను. పత్రిసారికి గురువు నేనే కూడా చెప్తాను. అట్లా కూడా నిరూపిస్తా. కాబట్టి సుఖము దుఃఖమే అనేది తేడా లేకోకుండా, కష్టము సమస్య అనేది తేడా లేకుండా, మంచి చెడ్డకు తేడా లేకుండా ఇటువంటి స్థితికి వస్తారు. దానికి ఎగ్జాంపుల్ చెప్పిన రమణ మహర్షి. ఆయన ఆపరేషన్ చేసేటప్పుడు మందు లేకుండా ఆపరేషన్ చేయించుకున్నాను. అందరు అడిగిన ఏమి సార్ మీకు బాధ అవుతా స్వామి, మందు వేసుకో అంటే అది అక్కడ వచ్చింది, ఏదో పుండు వచ్చింది, ఎవరో వచ్చి ఏమో చేస్తున్నారు, దానికి ఏదో చేస్తున్నారు దాని పని, అది చేసుకొని దానికి నాకు ఏం సంబంధం అని అన్నారు. చూసినారా, అది చూసేదానికి చెడ్డకర్మలాగా అయిపోయింది. కానీ రమణ మహర్షికి ఆయనకి క్యాన్సర్ తేడా లేదు, ఏమీ లేదు, నొప్పి లేదు. ఇది జరిగింది కదా. నేనైతే మాయా మాట చెప్పను. బ్రాకెట్లో మీకులాగా మాయా మాట చెప్పను. మీలాగా దారి తినం లేకుండా జీవించాను నేను. ఇక్కడ వచ్చేదానికి 1,00,000 రూపాయలు ఇస్తారని అందుకే వచ్చిన నేను. నా వ్యాపారం నాది, నాకు తెలిసింది వంట కాబట్టి అట్లా ఇట్లా మిక్స్ చేసి వెజిటబుల్ చేస్తా. అటువంటి స్థితికి వచ్చినప్పుడు అటువంటి దాన్ని జ్ఞానం అనుకుంటే, ఎరుక అనుకుంటే, జాగ్రత్త అనుకుంటే అప్పుడు మంచి చెడ్డ తేడా లేదు. కాబట్టి వాడికి కర్మ అనేది లేదు. వాడి కర్మ ఉన్నా కూడా అనుభవించినా కూడా వాడికి సఫరింగ్ లేదు. ఎక్కడైతే సఫరింగ్ అంటే
బాధ లేదు, దాన్ని కలిగిపోయింది, బుడిద అయిపోయింది నేను అంటాం అని గీతాలో కృష్ణుడు చెప్పిండు. అదే మాట అన్నమాచార్య తెగత పాపం చెప్పినాడు. ఈ పాపం ఏం చేసినా కూడా పోతుంది అని చెప్తే ఇంకొక 10 పైసలు వడ్డీ అవుతుంది. మనం ఈరోజు కట్టాల్సినటువంటి ఈఎంఐ ఇంకా 10 రోజులు కడితే వడ్డీ పెరుగుతుంది. అట్లనే మాకి కర్మ పోతుంది. మన కర్మ మా అన్న చెప్పిండు. అన్న పేరు వంశీ కిరణ్, వంశీ కిరణ్ మన విశాఖపట్నం సారు, పెద్ద సారు. ఆయన చెప్పిండు కర్మ విభాగం అంటే కర్మ తొలగించేస్తాం మేము. ఆ సారు దగ్గర కూడా పోదాం అనుకునే లోపల ఈ సారు నాకు ధైర్యం ఇచ్చిండు. ఎంగినర్ నుంచి వచ్చిన సారు రేపు పొద్దున ఎంబీబీఎస్ ఎంబీఎస్ అన్నీ తీసుకుని రేపు నేను హాస్పిటల్ పెడతా. ఇంకా ఇప్పుడు నేను వంశీకిరణ్ ఎవరి దగ్గరికి పోను. పండితులు చెప్పినారు. పండితులు అంటే తను తాను తెలుసుకున్నవాడు. ఇప్పుడు ఏదో గొంతు కొంచెం మారినట్టు అయిందంటే సంవత్సరం అక్కడక్కడ చదివి కొంచెం అప్పుడప్పుడు గొంతు మారుతుంది, మంచి తెలుగు వస్తుంది నాకు. అట్లా అది ఏమి చెప్పి పండితుడు అంటే దాని అర్థమే. మనం ఏమనుకుంటాం, వేదం చదివినోడు, పీజీ చేసినోడు, 10th పాస్ అయినోడు పండితుడు అని ఉంటారు. కానీ రాగది తను తాను తెలుసుకున్నవాడు. అంటే ఆత్మ నేను అని తెలుసుకున్నాడు. నేను బాడీ కాదు, బాడీ అంటే బాడీ కాదు అని తెలుసుకున్నాడు పండితుడు అని అర్థం చెప్పినారు గీతాలో. ఆ పండితుడు ఏం చెప్తారు, ప్రపంచమంతా ఆయననే అనుసరిస్తుంది, ప్రతిసారిని అనుసరించినట్ల. అప్పుడు అనుకోండి, ఇప్పుడు కాదు. ఎందుకంటే ఆయన మించిన గురువులు ఎదురుగా ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఎంత ఉన్నారు, ముందు ఉన్నారు, ప్రపంచమంతా ఉన్నారు. ఇప్పుడు ఉండింటే ప్రతిసారి తన దుకాణం హించేసుకొని పోయాల్సిన పరిస్థితి వచ్చింది. సరిగే మెక్కువారి గురించి తెలియకుండా పోయింది. ఎట్లా చేస్తాం మనము? ఇక్కడ పెద్ద గురువులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుందాం. నిజానికి వాళ్ళకి కూర్చోబెట్టి మనం మర్యాద చేయాలా, సన్మానం చేయాలా? మరి సారీ ఏం తెలియకుండా ఏదో పిరమిడ్ అని చెప్పి మెక్కువ చెప్పాలి. అందుకే మేము మెహబూబ్నగర్లో అది లిక్కర్ కాదు, రిక్కర్ అనే పిరమిడ్తో కొత్తగా పెట్టి, అంటే ఏమీ లేదు నేనే సృష్టించిన, అట్లా పెట్టి నేను ఇంకా వేరే దగ్గర కూడా కట్టి బాగా డబ్బు సంపాదించాలని నా కోరిక. సార్ మీరు అడిగిన దానికి ఆన్సర్ వచ్చేసిందని అనుకున్నాను సార్. ఇంకా మీరు ఇంకా 3వ అడగండి. మీరు ఎట్లా చెప్పాలి, నేనైనా చెప్తాను. కర్మ సిద్ధాంతం గురించి తెలియదు. కర్మ సిద్ధాంతం గురించి చెప్తే మీరు అందరూ వచ్చి పొందాలని నా అమ్మాయి. మీరు కొట్టాలి అంటే నేను చెప్తాను. ఎవరైనా ఒకరైనా చెప్పండి, ఏం కొట్టాను. ఇప్పుడు ఏం నేను డబ్బులు తీసుకోను, భయపడాల్సిన పని లేదు. అంటే డబ్బు అంటే చూస్తే ఎంత ఉంది, ఎంత ఉంది చూడు. వీడికి ఏమైనా ఉంటే డబ్బులు అనుకుంటాడు. నిజమే, వీడి గురించి విన్నాం మేము. ఇది ఇంత కద్దన్నా కానీ మేము విన్నాం, కానీ ఏమో అనుకున్నాము, ఏదో ఉంది అనుకున్నాం. కానీ ఈరోజు వీడియో వచ్చి వీడియో ముందు మొత్తం చెప్పేస్తున్నాడు, కేస్తున్నాడు. ఇంత చండాలం మంచి అని అనుకోలేదని మీరు అనుకోండి. ఇప్పుడు కామైనారని అర్థమైంది. కర్మ సిద్ధాంతం గురించి చెప్తే అన్నం అని నాకు చెప్పండి, నేను చెప్తాను. మీరన్నా ఏమన్నా చెప్పండి మేడం. అనండి మేడం. మీరు కూడా నాతో జాయిన్ అవుతారా? ఇంకా పెట్టుకుంటాం, కోట్లు సంపాదిస్తాం. ఎందుకంటే డబ్బు మాత్రమే ముఖ్యం. ఆ మేడం తల ఊపుతుంది, మైండ్లో రికార్డు అయిపోయింది. మేడంకి తొందరలో మొత్తం లోటు బాబా చేసేది హాయా. తొందర అంటే ఎక్కువ ఉండదు, వారం 10 రోజులు. నా మాట చాలా జోక్ అనిపిస్తుంది, కానీ వారం 10 రోజుల తర్వాత మీరు ఒకసారి చెక్ చేయండి మేడంకి. ఇంకా కర్మ సిద్ధాంతం. ఇప్పుడు మీరు ఇట్లా కూర్చొని ఉన్నారు కదా, ఇదే కర్మ, దీన్నే సిద్ధాంతం. ఎందుకంటే మీకు నచ్చే మాటలు నేను మాట్లాడటం లేదు. మీరు మీకు అనుగుణంగా నేను మాట్లాడటం లేదు. నేను నిజమే మాట్లాడతాను.
అది ఎవరికీ నచ్చదు. ఇట్లనే ఇంకొక 100,000 ఏళ్ళు ధ్యానం అట్లా ఇట్లా చపాతీని కాల్చినట్ల రొట్టెలు కాల్చినట్ల అది ఇది చెప్పుకుంటూ ఉండేదానికి ఇష్టం. కానీ ఒక్క చేంజ్ అనేది రావడానికి మనకి ఎవరికి ఇష్టం లేదు. వంట చేయటం ద్వారా నేను తెలుసుకున్న గొప్ప విషయం ఇది. ఒక్కరు ధ్యానంలో ఇంట్రెస్ట్ ఉందని చెప్తే హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది, 3.5 కోట్ల రూపాయలు, అది రాసిస్తా. ఇది నేను రికార్డు చేస్తున్నా చూడండి, ఏం తప్పని మాట. ఇది కోట్లో పెడితే నాకు ఇల్లు పాపాలవుతుంది. ఒక్కరు చెప్పండి ధ్యానం కోసం ఉన్నాను అని. నాకే అర్థమైంది, ఎవరు లేదు. ₹10 డబ్బుల కోసం, ₹10 డబ్బుల కోసం తప్ప ఇంకా వేరే రకమైన ఉద్దేశాలు లేవు, వేరే ప్రయోజనాలు లేవు, వేరే కథలు లేవు. ఇక్కడ ఎందుకు వచ్చామంటే ధర్మం పేరిట పుణ్యం పేరిట వస్తుందని చెప్పి డబ్బులు కూడా తీసుకునేదానికి. నేను నన్ను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను, మీరు దాన్ని మీరు అన్వయించుకోవద్దండి. నా అనుభవం చెప్తున్నా. ధ్యానం కోసం ఉండేవాళ్ళు ఎంతోమంది ఉండవచ్చు, కానీ నేను నమ్మిన సిద్ధాంతం డబ్బు మాత్రమే ఒకటే, ఇంకా ఏమీ లేదు. సప్పట్టు కొట్టినాడు, మళ్ళీ చంపినాడు, ఏమీ అర్థం కాలేదు. ఆయనకి ఒక నమస్కారం. మాట్లాడారు కదా ఒక బుక్కని. కోపం ఎక్కడ వచ్చింది చెప్పండి? అందరి మొహాల్లో నవ్వు ఉంది, చిరునవ్వు ఉంది. ఈ అమ్మ ముఖము, ఈ అమ్మ ముఖము, ఈ తల్లి ఆ తల్లి ముఖం, నవ్వు ఉంది. ఎవరికి కోపం ఉంది? అడిగిన ప్రశ్న అడిగిన ఎవరు దుష్మన్ ఎవరు సార్ చెప్పండి, నా వెళ్ళి ఒకసారి కొడతామనిపిస్తుంది. ఏమీ మాట్లాడలేదు సార్, నేను ఏమీ అడిగినా కూడా ఏమి వన్ వే ట్రాఫిక్, ఏమీ మాట్లాడు. కానీ అడిగినాను కాబట్టి ఏమో చెప్పాలి కదా, వచ్చినందుకు డబ్బు తీసుకున్నందుకు. భృగుడు అనే మహర్షికి ఎందుకు కోపం వచ్చింది? విశ్వామిత్రుడికి ఎందుకు కోపం వచ్చింది? దుర్వాస మహామునికి ఎందుకు కోపం వచ్చింది? అత్రిసారికి ఎందుకు కోపం వచ్చింది? ఎవరైతే 3 గుణాల్ని జయించగలుగుతారో వారు చేసే ప్రతి చర్యకు ప్రతి పనికి మహా ప్రయోజనం ఉంటుంది అని సాక్షాత్తు వేదాలలో చెప్పబడింది. ఏమా 3 గుణాలు మీకు అంతా తెలిసిందే. తమో గుణమని, రజోగుణమని, సాత్వికం. సాత్విక గుణం కూడా వదిలిపెట్టేసుకున్నవాడికి శుభ అశుభ పరిత్యాగి. సాత్వికం ఉండొచ్చు, శుద్ధ సాత్వికం ఉండొచ్చు, కానీ తమో రజోగుణం కాదు. అతి భయంకరమైనటువంటి చెడ్డ అలవాటు, చెడ్డ ఎక్స్ప్రెషన్, చెడ్డ హ్యాబిట్ ఏమన్నా ఉందంటే సాత్విక గుణము. దీన్ని అండర్లైన్ చేసుకోవాలా ఎవరి మనసులో వాళ్ళని. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు నేను మంచివాడిని అనే రకంగా జీవిస్తూ జీవిస్తూ నటిస్తూ నటిస్తూ చచ్చిపోతాడు. ఒక్కరంటే ఒక్కరు కూడా తన స్వీయ లోపాల గురించి చెప్పడం అనేది ఎవరు చేయరు, కవర్ చేసుకోవడం లేదు. జీవితం జన్మలు 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 గడిచిపోతున్నాయి. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు నేను ఎప్పుడు మంచివాడిని అనే ఎక్స్ప్రెషన్. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో నేనే మంచివాడిని, మంచిదాన్ని అని చెప్పేదానికి ఎక్స్ప్రెషన్. ఒక్కరంటే ఒక్కరు స్వీయ లోపాలు చూసుకోరు. ఎందుకంటే మనకు ధ్యానం అనేది ఇష్టం లేదు. ఇక్కడ పేరు ప్రఖ్యాతి రాకెట్ల డబ్బు మాత్రమే కోసమే మన జన్మలు జన్మలు అని నాకు అనిపించింది. కాబట్టి నేను అందరినీ అట్లనే చూస్తాను. అట్లా మహానుభావులు ఉండొచ్చు ఏమో నాకు తెలియదు, కానీ నాకు దృష్టిలో అందరి దీనికోసమే. లేదని ఒకరు చెప్పండి 10,000 ఇస్తాను. ఇట్లా రోజంతా రాత్రంతా చెప్పినా కూడా ఒక్కరికి కూడా కోపం రాదు. ఎందుకంటే నిజం మాట్లాడుతున్నా నేను.
నిజం మాట్లాడుతున్నా. చూడండి నా పోజ్ ఎట్లుందో. ఇది కూడా కెమెరా రావాలా బై. నేను ఇంకా ఈ స్టైల్ చూడండి ఎట్లా అడుగుతున్నాను చూడండి. రాత్రంతా మాట్లాడతా, ఒక్క దానికి మీ దగ్గర సమాధానం లేదు. ఒక్క దానికి ఇచ్చినా కూడా 10,000 కాదు 15,000 ఇస్తాను, ఇంకొక 5,000 యాడ్ చేస్తాను. ఏం భయ్ ఆ తల్లి ఏం చెప్పారు సార్? మొత్తం కవర్ కావాలి, ఆ? మొత్తం కవర్ చేయండి మంచిగా, అంటే నీట్గా కవర్ చేయండి అని చెప్తుంది సార్. అంటే వాయిస్ కానీ అది కానీ క్లియర్గా మామ్ సీరియస్ ఉంటుంది కానీ నేను లేదు, చాలా లేదు. జాలి మనిషిని అర్థం కాలే అడుగుతున్నా. అంటే లేదు సార్, వాయిస్ అది సారీ మంచిగా ఏదో మంచిగా చెప్తున్నాను కానీ చెప్పండి సార్. మామూలుగా స్టార్టింగ్ నుంచి కాస్త కఠినంగా రావాలని చెప్పి చెప్పాను. కొన్నిసార్లు కట్ చేయకుండా కంటిన్యూషన్ చేయకుండా నిజమే. ఈ మధ్య ఒక సీరియల్ చూసిన, పెళ్లి కొడుకు కాళ్ళు కట్టడానికి పోతే పెళ్లి కూతురు సెల్ కొట్టడం అట్లా పోతా ఉంటుంది. ఏమి 1 నిమిషం 2-3 నిమిషాలు నుండి తాళి కట్టినంత పోవచ్చు కదా. ఇట్లా పోయేదే, అమ్మాయి కాదు విషయం పోయేదే. ఇప్పుడే ఇక్కడే దానికి చెప్పడానికి ఏమి కాదు. దీనికైనా ఆన్సర్ ఉందా? ఏ భయ్ అమ్మ చెప్తాంది మీకు బుద్ధి లేదు, అమ్మకి బుద్ధి ఎక్కువ ఉంది. ఇంకోసారి వచ్చేటప్పుడు మీరు నేను బుద్ధి తీసుకొని రావాలి ఇక్కడికి. మనం ఇద్దరం బుద్ధిహీనులు. ఇంత జ్ఞానం ఎట్లా వచ్చింది ఆ మామికి? చూడండి సార్, ఇది నిజానికి ఏదో జోకులాగా ఉంది కానీ బాగా తిట్టుతున్నా నేను. కానీ ఏమి మొహంలో నమ్ముంది కానీ కోపం ఎవరికి రా. కోపం ఎక్కడ ఉంది? ధ్యానం చేసే వాళ్ళకి ఇది నిరూపణ అయిపోయింది. లేకుంటే చీము, నెత్తురు, పౌరుషం, పగ, ప్రతీకారం ఏమి అన్నీ సచ్చుపడిపోయి మూలపడిపోయి 10 రూపాయల కోసం తన్ను తాను తెగదార్చుకోవడానికి, తన్ను నమ్ముకున్నోళ్ళని అమ్ముకోవడానికి రెడీగా ఉన్నటువంటి నాకు మీరు కోపం గురించి మాట్లాడతారా? బ్రదర్, ఒక్క 10 రూపాయలు ఇచ్చి చూడండి, ఇంకా దిగుజారుతారు అనేటువంటి మంచి డైలాగు ఇక్కడ ప్రేరణతో మనకు వచ్చింది. సార్ ఇంకోటి అడగండి సార్. ఏం చేయమంటారు? ఏమీ మీరు అడగరు, నేనేం చెప్పాను. ఎట్లా తీసుకునేటప్పుడు 1, 2, 10 రూపాయలు తీసుకోకూడదు. ఇప్పుడు ఉదాహరణకి మన అమ్మలిద్దరు ఉన్నారు, సరిత మేడము, మన అనుజ మేడం, అమ్మగారు ఇక్కడ ఉన్నారు. ఇంకా వెనకలో చాలామంది మహానుభావులు ఉన్నారు. వీరు ఒక్కొక్క రూపాయి తీసుకొచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టి ఇట్లా నిర్మాణం చేసినారు. అట్లా మంచి వాళ్ళు ఉంటారు భూమి మీద. కానీ నా గురించి ఏం చెప్తానంటే, డొనేషన్ కాదు, డొనేషన్స్ తీసుకొని 100 రూపాయలకి 1 కోటి రూపాయలు వసూలు చేసుకొని బాగా ఎంజాయ్ చేయడమే. అంటే దీనికి ఏమన్నా పేరు పెట్టండి, డబ్బు రావాలా, ఎంజాయ్ చేయాలా? నా ఏమనిపిస్తుంది, ప్రపంచం అంతా ఇదే ఉంది, ఏమీ లేదు. అక్కడ ఇట్లా అక్కలు అమ్మలు ఉంటారు, అంతా నాలాంటి వాళ్ళే. కాబట్టి డొనేషన్స్ తీసుకోవాలనే దానికి నేను చాలా గట్టి మద్దతు పలుకుతాను. దానికి మనం ఏమైనా పేరు చెప్పచ్చు, హుండీ, తిరుపతి హుండీ అని చెప్పచ్చు, ఇంకొకటి ఏమి ధర్మం అని చెప్పచ్చు, తర్వాత పుణ్యార్జన అని చెప్పచ్చు, ఏమన్నా చెప్పండి. దాని వెనకాల ఉండేది డబ్బు అనేది మనం తీసుకోవాలా. ఇంకా అంటే చాలా మంచి పేరు వస్తుండాలి, డబ్బు తీసుకోవాలా. బయట మంచి పేరు రావాలి, వెనకాల డబ్బులు రావాలి. దానికి నాది ఫుల్ సపోర్ట్. ఇంకా అడగండి సార్. ఎవరు వినరు, మాట్లాడడానికి ఇష్టపడతారు, వినరు. నేను అనిపించుకోవడానికి ప్రయత్నం. అది సారీ చూసి ప్రేరణ వచ్చింది.
చూస్తున్నారా మీరు? నేను సార్ని పక్కన పెట్టుకుని కూడా అని అట్లా నేను పోయినట్లు కానీ తిడుతున్నాను సార్ని. నేను చెప్పేది వినేది లేదా? 10 సార్లు ఒకసారి ఒక జరిగిన సంఘటన చెప్తా మీకు. ఒకసారి బెంగళూరు వచ్చినారు. అక్కడ ఒక ఆయన ఉండి, సార్ ఈరోజు ఇక్కడ 1 డే వర్క్షాప్ పెడుతున్నాం బెంగళూరులో అన్నారు. అలా వాళ్ళు ఇచ్చి 30,000 ఇచ్చినారు, మంచిగా చేస్తున్నాం సార్ అన్నారు. సార్ అన్నారు. మరి రెండోసారి సార్ అక్కడ 1000 రూపాయలు ఇచ్చినారు, మీరు 2000 ఇచ్చినారు. ఇప్పుడు నేను బిఏ చదివినాను అనుకోండి, ఏం చెప్తాను? ఇదే వాళ్ళకి 1వ తరగతి చదివినా, 2వ తరగతి చదివినా అంటే తెలియని వాళ్ళకి నాకు ఇంకా చాలా బాగా డిగ్రీలు అన్నీ ఉన్నాయని చెప్పడానికి అది కూడా చదివినా. ఎందుకు? నేను చాలా గొప్ప వాడి. ప్రపంచమీయ విద్యాది అంత మొత్తం బక్వాసీవాదిగా అన్నీ కావాల్సింది పైసలు. నేను ఇంత గొప్ప అని ఏం లేదు నీకు అని. అప్పుడు ఆయన అంటే 3వసారి సార్ వచ్చి గల పట్టి లాగినాడు. బెంగళూరులో ఉన్న బాగా డబ్బులు ఉన్న ఆయన ఒకడు. ఆయన పేరు చెప్పమంటారా మీరు? నరసింహారావు. మొదట ధ్యానంలోకి వచ్చినటువంటి గ్రూప్లో ఆయన ఒకడు. ఆయన చూసి కూడా రేపు ఏమన్నా నాకు చేయడానికి వస్తే మిగతాది కాగా 10 రూపాయలు ఇస్తే ఒక దెబ్బ తన్నించుకుంటాను. 10 రూపాయలు కూడా తన్నించుకుంటావా శర్మ అంటే 10 పైసలు కూడా తన్నించుకుంటాను. నా లెవెల్ ఏమన్నా తగ్గించుకుంటా పైసా. నేను అనేది పోతేనే ధ్యానం. ఎక్కడ చూసినా నేను 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 నేను. సందేశం అంటే కాశీయాత్ర, బొప్పనంలో పెళ్ళిలో కాశీయాత్ర, ఆ యాత్ర ఈ యాత్ర ఏమంటారు వెళ్ళి అట్లా ఉన్నంత. అరే సందేశం అంటే భయ్ నీ మొత్తం జీవితంలో ఏముందో చెప్పరా భయ్. అట్లా చెప్పి ఒక్కొక్క మాట చెప్పినందుకు 1000 రూపాయలు ఛార్జ్ అంటే నోరు కూడా ఎత్తాడు. మా అక్కలాగా, మా అమ్మలాగా, వీళ్ళలాగా ఇట్లా పెట్టుకుంటారు. నీ అనుభవ సారం అంతా కలిపి ఏముంది? దీనివల్ల మీకు ఏమర్థమవుతుంది? మీరు ఏం మారుతారు? నేను ఇట్లా మారినాను అనే దానికి సందేశం అది కాదు. నేను కన్నులో పుట్టి, కన్నులో వీధి ఉంది, అక్కడ 3 ఆడపిల్లలు పీటు కొట్టి ఎందుకు అంత ఎందుకు? అది ఎటువంటి విషయం అంటే ఒక అడుగు ముందుకేసి కొంచెము బాధపడుతూనే చెప్తున్నాను. శోభనం దాన్ని లైవ్ క్యాస్ట్ చేసినట్లా, నేను పదం వచ్చిందంటే శోభనాన్ని లైవ్ క్యాస్ట్ చేసినట్లా, నేను వచ్చిందంటే ధ్యానానికి మొత్తం అన్ఫిట్. నా గురించి ఎప్పుడు ఏమి తెలియకుండా నేను శ్రీను సార్ చెప్పినట్ట పని ఒక్కటి కనపడి నేను అనేది ఎప్పుడు మాయమయ్యేటువంటి సాధన చేసిన వాడు నిజమైనటువంటి ధ్యానానికి అర్హుడు. ఆ విషయం ఎప్పుడు అర్థమవుతుంది మనకి? మాస్టర్స్, దీనికి మాస్టర్సా? కర్మ సిద్ధాంతానికి ఇంకొక నిర్వచనం, నేను అనేది లేకోకుండా పని చేసుకుంటూ పోయేదాన్ని కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం, సిద్ధాంతం ఏమీ ఉండదు. కానీ ఒక్కరు కూడా నేను అనే ఐడెంటిటీ లేకుండా ఒక్క పని చేయను. ఐడెంటిటీ ఉన్నంత అంటే నేను అనే స్పృహ ఉన్నంత వరకు ధ్యానంలో ప్రవేశం లేదు. వాడు ఎంత ఘోర తపస్సు చేసి ఎన్ని పవర్స్ సంపాదించి ఎన్ని స్థితులు సంపాదించినా పెద్ద సున్నా. వాడు పైసాకు ధరం కాడు. అట్లా ఉదాహరణలు మనకు చరిత్రలో చాలా 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 మనకు వచ్చినాయి. అయినా కూడా పట్టించుకోము. చచ్చేంత వరకు, చచ్చిన తర్వాత నేను అనే స్పృహ తప్పదు. చచ్చిన తర్వాత తప్పదు. పుట్టిన ఇది ఏమంటారు సామెత, పుట్టినప్పుడు వచ్చిన బుద్ధి పుడుకులతో కూడా పోదు అని. మారము
నాకు అర్థమైందంటే ధ్యానం మీద దృష్టి ఎట్లుండాలంటే ఎక్కడ పోయినా నాకు డబ్బు మీద ఎట్లా ధ్యాస ఉందో ఆ రకంగా ఉండే వాళ్ళకి మాత్రమే లభిస్తుంది. ఆ తాపత్రయం ఉన్న వాళ్ళకి మాత్రమే లభిస్తుంది. ఆ ఇంట్రెస్ట్, శ్రద్ధ ఏం లేకుండా ఒక చెట్టు పండ్లు తెంపుకుంటే ఇంకా పండ్లు ఇస్తుంది. ఎప్పుడు మనం మానేసేస్తాం? నీళ్ళు ఇస్తుంది, ఏం ఆలోచించదు, ఏం చెప్పుకోదు. దాన్ని నరికితే పొయ్యి కింద కట్టెలాగా పనికి వస్తుంది, ఏమి చెప్పదు. వాటితో పోల్చుకుంటే ఎక్కడ ఉన్నా నేను? ఇంత ముద్ద పెట్టి విశ్వాసం ఉంది ఒక దానికి జీవికి. అన్నం తిని నరకే నాలాంటి వాళ్ళకు ఇంకా ఏ ధ్యానం ఎక్కడొచ్చింది? ధ్యానం గురించి మాట్లాడే అర్హత ఎవరికి వచ్చింది? గురుజాడ వారు చెప్పినారు, మన అనేటువంటి స్వార్థం కొంచెం ఆడుకొని పరుల కోసం వాడుపడబోయి అంటే తన భార్య, తన పిల్లలు, తన కొడుకులు వాళ్ళ మీద అన్ని అమ్ముకుంటాము. తనకు దాని కోసం ఒక్క అడుగు ముందుకేయేమో. డబ్బే కాదు, కనీసం మాట, ప్రయత్నం ఎందుకు చేసినాం ఇక్కడ? దీనివల్ల పేరు వస్తుంది కాబట్టి. కాకుండా చేసినామని చెప్పండి, ఎవరైనా చేయొద్దండి. ఈ పిరమిడ్ కాదు, ఏ పిరమిడ్ వాళ్ళైనా కీర్తి, డబ్బు, ఈ రెండు తప్ప ఎన్ని జన్మలు ఎత్తినా ఇంతకంటే లేదు లేదు లేదు. ఇంకా మీరు ఏ ప్రశ్న అడిగినా కూడా దీనికి వస్తాం సార్, మీరు అడగండి. ఎవరికి ఆరా కనపడుతుందంటే వాళ్ళు చాలా అబద్ధం మాట్లాడుతున్నట్ల. ఎందుకంటే 10 సార్లు మాత్రమే తరడై ఉంది. శివుడి తర్వాత మూడో కన్నా ఉన్నది భూప్రపంచం మీద 10 సార్లు మాత్రమే అనేది మనం కన్నా నమ్మితే ఇంకా ఎవరికి ఆరా కనపడదు. సార్ ఏమో చాలా మంది తడే మాస్టర్లు ఉన్నారని చెప్పినారు. ఉదాహరణకి పాల్, న్యూటన్, యుగంధర్, ద్వారకనాథ్ సార్, జ్ఞానేందర్ సార్, ఇట్లా చెప్పుకుంటా పోతే గుణాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఎంతమందో త్రస్టలు, తడైలో పర్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు వాళ్ళని మాస్టర్ అంటారు. అర్థం పర్థం లేకుండా నోరు ఉంది కదా అని నోటికి వచ్చిన పదాలు మాట్లాడడం అంతా కర్మ, ఇంకొకటి లేదు. అనుభవించి తీరాల్సిందే, తెగదు పాపము. నోరు ఉంది కదా అని నోటికి వచ్చిన మాటలు మాట్లాడటం ఖచ్చితంగా అనుభవించి తప్పకుండా తీరుతారు. మన కర్మలన్నీ తీసుకొని మనం బాగుపడతామని చెప్పేసి సచ్చి సర్వనాశనమైన ఆయన చూసి కూడా బుద్ధి రాదు. బాగుపడే ఉద్దేశం లేనే లేదు. మనకు కావాల్సింది ఒకటే, ఎప్పుడు ఏ జన్మలైనా కీర్తి, డబ్బు. కాబట్టి పత్రిసారికి అరడై ఉన్నది నిజమైతే, శివుడికి ఉన్నది నిజమైతే, కొన్ని చెప్పిన వాళ్ళందరికీ ఉంటే, ఇట్లా వాళ్ళు లెక్క లేనంత మంది ఆరా చూడటం కాదు, ఆరా అనేది మహాసముద్రం. దాంట్లో గజ ఈతగాళ్ళ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మందిని నేను చూస్తూ ఉన్నాను. అడగండి సార్, ఏంటి ఇలా చేయాలి? అది మా రెండు పేర్లలో చెప్పాలా? సాధన అంటే ఏం లేదు. నేను పొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు నేను, నిద్రలో కూడా నేను. మగవాడికైతే ఆడదాని మీద కోరిక సత్యంత వరకు, ఆడవాళ్ళకైతే ఏవో భౌతిక పరమో ఇంకో పరమైనటువంటి కోరికలు. మీరు అడిగింది ఏమి? సాధన అంటే అదే సాధన.
దాని కోసము మగవాడు కానీ ఆడవాళ్ళు కానీ ధ్యానం అనే పేరు అడ్డం పెట్టుకొని సాధన, ఈ రకమైన సాధన చేస్తుంటాడు. మగవాడేమో ఆడవాళ్ళకి బీటేస్తుంటాడు. అందరు వేస్తారా? నేను చెప్పేది నన్ను ఉద్దేశం పెట్టుకొని పంచకామేరులు నాకు అంత అట్లే కనిపిస్తారు. మగవాడంటే చచ్చిపోయే ముందు కూడా ఆడదాన్ని పట్టి పీకి ఇష్టము ఉందా లేదా కూడా గ్రహించకుండా ఆ కర్మ అనుభవించేటప్పుడే తెలుస్తుంది. బతికొండగా తెలీదు. సార్ నాకు లేదు అనేవాళ్ళు ధన్యులు. నేను చెప్తున్నా కదా, నన్ను దృష్టిలో పెట్టుకొని ప్రతి మాట చెప్తున్నా. ఈ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి. ఇదే సాధన అయిపోయింది జీవితం అంతా. సాధన అంటే ధ్యాన సాధన. ఇంకోటి అది ఎక్కడో ఉంది, 1,000 కిలోమీటర్ల దూరంలో. మా ఇక్కడ ఉన్నాము. ఆ సార్ చెప్పినట్ల నర్సరీ చేస్తే ఎంబీబీఎస్ చెప్పినట్ల మాస్టర్ అన్నట్ల అట్లా ఉంది దీనికి అర్థం. సాధన అనే పదం వాడేదానికి ఎవరికి అర్హత లేదు. ఎందుకంటే ఎవరు ధ్యానం చేయరు కాబట్టి. అట్లా చేసేవారు ధన్యులు. అట్లా ధన్య పురుషులలో ఆయన ఒకరు. కోట్ల మందిలో ఒకరు ఉంటారు. ఇంతకంటే ఏం చెప్పగలరు? ఇంకా ఏమన్నా? ఎందుకు ఆ తేడా? ద్వైతం రెండు. ఆయనేమో అద్వైతం ఒకటే ఉంది అన్నప్పుడు 2 రకాల మాటలు ఎందుకు? కోట్లు ఉన్నా కూడా ఒక్క పైసా లేదా నీ దగ్గర, అక్కడ ఉండి లేదనేది. ఇక్కడేమో అన్ని తెలిసినట్ల ఆత్మ పరమాత్మ. ఈ మధ్య కొత్త పదం వింటున్నా, దేవుడు భగవంతుడు. మాట ముందు, మాట తర్వాత, మాట మధ్యలో. ఎవడు దేవుడు? మన పద్ధతి ఏంది? మనం ఏ దారిలో నడుస్తున్నాం? బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి. దీంట్లో దేవుడు అనే దానికి స్థానం ఉందా? దేవుడు అనేది అంత మించిన భూతబలం ఒకటి లేదు. ఎందుకంటే దేవుడు అంటే నువ్వే నేనే అని తెలియకుండా, కనీసం తెలియకుండా ఏమో మాట్లాడి పత్రిసార్ కంటే చాలా గొప్ప అనుకుంటున్నామా? ఆయన కంటే గొప్ప శిష్యులు అనుకుంటున్నామా? పత్రిసారి పేరు ముందు వెనకని చెప్తున్నామా? అంత నికృష్టమైనటువంటి జీవికం భూమి మీద ఉందా? ఎవడైనా బయటకు పోయినప్పుడు సభా మర్యాద ఇక్కడ ఉన్నప్పుడు గుడ్డలు వేసుకొని బాగుంటాం. గుడ్డలు లేకుండా ఉండేవాడు కొంతమంది ఉండొచ్చు కాక. అట్లా ఉంటామా? నిజంగా నీకు ఆ మర్యాద ఉంటే, ఆ అనుభూతి, ఆ ఫీలింగ్ నీకు లోపల ఉంటే బయటికి ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తావు? అట్లా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ముందు గుడ్డలు తీసాయి. పత్రిసార్ మీద నిజంగా రికార్డ్స్ ఉంటే ఎందుకు పేరెత్తుతావు? అంటే లేదు కాబట్టి, కవర్ చేసుకోవడానికి కాబట్టి. మా సీమక్కని అడిగింది ఒకరోజు, ఎందుకగా ముందు వెనకలు చెప్తామంటే, అట్లా అందరూ చెప్తారు కదా, నేను బిడ్డలు చెప్పాను. మంచిదక్క, నువ్వెందుకు మరి పత్రిసార్ పేరు చెప్ప, పత్రి మాత గురించి ఎందుకు చెప్పవు? ఎందుకో ఇప్పటి నుంచి నేను చెప్పాను. ఆ రోజు ఇట్లనే ఇంటర్వ్యూలాగా జరిగింది. కళ్ళలో నుంచి ఒకటే ఏడుపు. నాకు అర్థమైందయ్యా, నేను ఇంక ఇప్పుడు మారాలా, లేకుంటే నాకు ఈ బుద్ధత్వం రాదు, ఇంకా నేను అంత చెడ్డది ఇంకా వేస్ట్ అని చెప్పి మొన్న ఒకసారి ఒక దాంట్లో హెడ్డింగ్ చూసిన, యాస్ట్రల్ హీలింగ్, యాస్ట్రల్ సర్జరీ. దానికి సినిమా హీరోయిన్స్ కూడా ఇన్ని కోటింగ్లు వేసుకోవద్దు, ఎంత మేకప్ చేసుకోవద్దు, ఎంత డైలాగ్స్, ఎంత మించిపోయినామంటే మనము ఇంతకంటే ఏం చెప్పేదానికి లేదు. నేను నీతిమంతుడిని చెప్పడం లేదు. నేను నాకు పచ్చకళ్ళు కాబట్టి నేను అందరినీ అట్లే అనుకుంటాను. నేను నిజంగా మహాపురుషులు అయితే మీరు శాంతంగా ఉండండి. గుమ్మడికాయ దొంగ అంటే నేను అని చెప్పి చెప్పుకోవద్దండి, అట్లా ఫీల్ కావద్దండి.
బహుశా ఇంతకంటే మనం చెప్పడానికి ఇంకా ఏం లేదు. దేవుడు అనే మాట, ఎవరు భగవంతుడు అనే మాట వాడితే వాళ్ళు ప్రతిసారిని సజీవంగా సంపేసినట్ల, ఆయన చెప్పిన మాటని ఆయనకి నిలువు పాత్ర వేసినట్ల. బుద్ధత్వం అంటే ఏమి, దాంట్లో ఉన్నటువంటి నిజమైన సిద్ధాంతాలు, భౌతిక సిద్ధాంతాలు తెలియకుండా 6 విషయాలు బుద్ధుడు మాట్లాడద్దురా నాయన, అనుభవంతో మాత్రమే మాట్లాడాలా. ఆత్మ అనేది అనుభవిస్తున్నప్పుడు మాత్రమే మాట్లాడు, లేకుంటే దాని గురించి నా దగ్గర తీసుకురావద్దు టాపిక్. అట్లా టాపిక్ తీసుకొస్తే వాడు బయటికి నెట్టేవాడు. ఈరోజు ఆత్మ అనే పదం వాడకుండా ఎవరు మాట్లాడుతున్నారు? ముఖ్యంగా మన ఆనాపాన సతి సంబంధించినటువంటి వాళ్ళు ఎంత పాపముతో మూటగట్టుకుంటున్నారు. దేవుడు అనే పదం వాడకూడదు. కర్మల గురించి కర్మకాండాల గురించి మాట్లాడకూడదు. విగ్రహారాధన గురించి మాట్లాడకూడదు. ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోయేది కాదు. అట్లా దాని గురించి మాట్లాడదని పదే చెప్తే అదే విషయాలు పెట్టుకొని మాట్లాడి అదేదో సినిమాల్లో బ్రహ్మానందం పెళ్లి చూపులకు వస్తాడు, వాళ్ళ నాయన పిలుస్తాడు, రాజన్న వచ్చాడు, ఇంకోడు వచ్చినాడు, ఒకసారి వచ్చిపోయి మెరుపతీగా అంటే ఆ పిల్లట అంటే వెళ్ళిపోతాడు. మరి పెళ్లి కూడా అడుగుతాడు బ్రహ్మాండం, ఏం కనపడలేదని. అట్లా 2-3 సార్ల తర్వాత ఆ పిల్ల వచ్చి నిలబడుతుంది. ఆ పిల్లకి మెల్లకన్నా బ్రహ్మానందం అడుగుతాడు పక్కన ఉన్న హీరోని, రాజశేఖర్ని, బావా మామా లేదేదో చెప్తాడు, అన్నీ చూస్తుంది కదా అంటే ఆ పిల్ల అంటది, లేదు నేను రాజశేఖర్ని చూస్తున్నాను. అట్లా పైకి మాటలేమో గంభీరమైన మాటలు, మన చూపులు, మన ప్రయత్నాలు, మన లీడింగ్స్ అంతా కూడా దానికి ఆపోజిట్. ఒక్కరు చేయొద్దండి ₹1,00,000 కాదండి. బహుశా పిఎస్ఎస్ఎంలో ఇదే ఆఖరి మీటింగ్ కావచ్చు నేను చేసేది. ఇప్పటికే చాలా రకాలుగా బాగా పిఎంసీలో కొంచెం పనిచేసే వాళ్ళకి అనుభవమే ఉంటుంది. తొక్కి నార తీస్తాను, కొంచెం ఏమన్నా బాగుంటుంది. చూడండి పిఎంసీని కూడా కల్పించాను, కొంచెం బాగుంటే నార తీస్తాను. ఎవరు మాకెట్ తెలుసా చెప్పండి పేరు? ఉదాహరణకి మారేళ్ళ రవిశాస్త్రి. నిజంగా ఈరోజు పిఎంసీ ఉందంటే దానికి పిల్లర్స్లో, అంటే ఇక్కడ పిల్లర్స్ పెట్టినారు కదా, వచ్చినప్పుడు ఎవరో చెప్పారు 25 పిల్లర్స్ ఉన్నాయి అని. ఈ బిల్డింగ్ 25 పిల్లర్స్ పెట్టాలని చెప్పినటువంటి ఆ ఇంజనీర్ ఎవరు? పక్కనే వంటశాల అన్నారు, కత్తి తీస్తే పొడిసి సంపాలన్నది. నాకు డబ్బు మంది కాదు కదా. చెప్తే కదా బెంగళూరులో 30,000 అనేటప్పటికి లాగి బాగా సార్ కొట్టినాడు. ఏరా నీ దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయి సార్. ఎంత ఉంది? ఏదో చెప్పాడు, 3 కోట్లు 30 కోట్లు ఎంతో చెప్పాడు. ఏరా నీ దగ్గర ఉన్నప్పుడు పక్కన ఎంత అడిగినావు? నీదంతా ఖర్చు పెట్టు. ఇక్కడ పద్ధతి, మానవ పరిస్థితుల పద్ధతి ముందు నీ దగ్గర ఉన్న ఖర్చు పెట్టు. దొరికినంత అప్పు చేయి. ఏమీ దొరికినప్పుడు భిక్షపాత్ర పెట్టుకో, అప్పుడు భిక్షపాత్ర నిండుతుంది. ఒక్కరు చెప్పండి, తనది మొత్తం కళ్ళు కొట్టుకొని డొనేషన్స్ పోయేవాళ్ళు ఒక్కరు చూపించండి నాకు. చెప్తూ నేను ఇంకా ముగిస్తాను. మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై ఈసారి వచ్చేటప్పుడు ఎలాగైనా సరే నాకు ఇంకా కొద్దిసేపు రోజంతా నా క్లాసు ఏర్పాటు చేసి దీన్ని ఇట్లా వీడియో లాగా చేసి నాకు బాగా చేసి సేవ కప్పాలని మరీ కోరుకుంటూ ఏం లేదు, మీకోసం కోరుకుంటున్నా. నేను నాకు కోరికలు ఏమీ లేవు. 0.5 లాగా అనిపిస్తుందా? అనిపిస్తుంది. మీకు అట్లా అనిపిస్తుండొచ్చు, కానీ నాకు అది ఏం లేదు. మీ ఇష్టం కోసం కోరుకుంటున్నా. నేను నాకు కావాల్సిందంతా గంధము, ఇంత సన్న, ఇంత ఏమంటారు శాలువ, నా
నాకేమైనా బాధ ఇస్తే చూడండి. సార్ చెప్తున్నారా భారతరత్న ఇవ్వడానికి లేదంట, లేకుంటే ఏమన్నా బ్రహ్మర్షి పైన ఇంకా ఏమన్నా పదవి ఉంటే నాకు ఏంటి మీరంటే ఆ అభిమానము అండదండతో నేను అలాగే ఎదగాలని నన్ను మీరందరూ ఆశీర్వదించండి. ఆశీర్వదించండి అంటే ఏంటి? పంతులు చెప్తున్నారు ఒక భూత పదవని నీ కన్ను ఇచ్చి ఈ జ్యోతిని ఇచ్చారు నాగార్జున నారాయణపేట బస్ స్టాండ్లో అడగ తిరుగుతుంది. మనకు అన్నీ ఇచ్చి అన్ని గ్రామాలు ఇచ్చి విచిత్రాలు ఇచ్చి డబ్బులు పెట్టుకొని నారాయణపేట బస్ స్టాండ్లో అడగలుగుతారే ఆత్మోదయ బాబా అంటే అక్కడే మనం ఇంకొక 100 ఏళ్ళు అర్థం చేసుకోవాలి. నేను ఇలా చేస్తుంటే మన వాళ్ళు ఏమన్నా బయటకు వచ్చి నాకు ఏమన్నా అనుకోని ఏమైనా చేస్తారని భయంతో అబ్బాయి నేను నమస్కారం పెడుతూ సాగిస్తాను. ఈ పిఎంస్కి ఈ రకమైనటువంటి ఫోర్స్ కరెక్ట్ అనుకుంటున్నాను. అల్పారం ఉంటుంది, అంతకంటే ముందు ఒక 10 నిమిషాలు అందరూ ధ్యానం చేద్దాం. అందరు కళ్ళు కూడా మూసుకొని సహజంగా తిరుగుతున్నటువంటి శ్వాసంతో ఎంత కావాలి మన ప్రమేయం లేకుండా తానుగా తిరుగుతున్నటువంటి ఆ సహజమైన శ్వాస హాయిగా అయితే అత్యంత శ్రద్ధతో ఎరుకతో ప్రతి శ్వాసను గమనించగలిగితే ధ్యానం అంటే వెలువత్తి ఆలోచన. ఈ విశ్వమంతా ఆలోచించినటువంటి ఆ దేదీప్యమానమైనటువంటి అప్రాణ శక్తి, విశ్వశక్తి, దైవశక్తిగా అప్రాణ శక్తి నలభైకి ఇదో ఆ యొక్క స్థితిని అందరూ పొందాలి. హాయిగా ఉంచండి. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం కూడా శక్తివంతంగా తేజోవంతంగా చాలా అద్భుతంగా చేసిన ఒక 3 నిమిషాల ఆనందం నుంచి పోయే వరకు మన లోపల ఒక సాక్షిభూతంగా సాక్షి తత్వంతో ఆయన ధ్యానం చేయడం కాదు. ఇక్కడ కలుసుకోవడానికి ముఖ్య కారణమైనటువంటి మూల వ్యక్తులు అని మన గురువు అయినటువంటి